ఒక అడవిలో పులి ఒకటి ఉండేది. ఆ అడవిలో ఉన్న లేళ్ళు, నక్కలు, కుందేళ్ళు, కోతులు, వేట కుక్కలు ఇలా రకరకాల జంతువులన్నీ పులికి బాగా తెలుసు. ఒకరోజు ఒక దున్నపోతు దారి తప్పి అడవిలోకి వచ్చింది. అటుగా వెళుతున్న పులి ఆ దున్నపోతును చూసి ఆశ్చర్యపోయి, ఇలాంటి జంతువును నేనెప్పుడూ చూడలేదు, ఏమిటది అనుకుంది. నల్లగా పెద్ద శరీరంతో వాడి అయిన బలమైన కొమ్ములతో ఉన్న దున్నపోతు తనకు పోటీ అవుతుందని, అడవిలోని జంతువులను తనకంటే ముందే అది తినేస్తుందని పులికి భయం వేసింది. అప్పటి నుంచి ఆ పులి దున్నపోతు వెంట తిరుగుతూ దానిని గమనించసాగింది. దున్నపోతు మాత్రం అక్కడ ఉన్న గడ్డి మొక్కలు, ఆకులు తినడం చూసి పులికి నవ్వు వచ్చింది. ఓస్, ఇది గడ్డి తినే జంతువా? నేను అనవసరంగా భయపడ్డాను. ఇది నన్నేమీ చేయలేదు. ఒక్క దెబ్బతో దీన్ని చంపి నేనే తినివేయగలను అనుకుని పులి దున్నపోతు మీదకి ఉరికింది. వెంటనే దున్నపోతు తలతో ఢీకొట్టి కొమ్ములతో పులిని పొడిచి చంపేసింది. ఈ కథలోని నీతి, సాత్వికమైన అలవాట్లున్నంత మాత్రాన బలవంతులు కాదు అనుకుంటే పొరపాటు. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.